పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పశ్చిమాసియాలో క్షణ ఉత్కంఠ కొనసాగుతుంది. ఒకేసారి 8 దేశాలపై ఇరాన్ దాడులు జరుపుతోంది. ఇజ్రాయెల్, అబుదాబి, ఖతార్, యుఏఈ, బహ్రెయిన్, కువైట్, సౌదీ, జోర్డాన్లపై ఇప్పుడు దాడులు జరుపుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి అమెరికా బేస్ క్యాంపులే లక్ష్యంగా మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. బహ్రెయిన్లోని అమెరికా బేస్ ఇప్పటికే నేలమట్టం అయిపోయింది. మిగిలినటువంటి వాటి మీద కూడా అమెరికా ఎయిర్ బేస్ల మీద కూడా ఇప్పుడు ఇరాన్ దాడులు జరుపుతూ ఉంది. పశ్చిమాసియాలో గగనతలంపై ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో కూడా భారతీయులు జాగ్రత్తగా ఉండాలంటూ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. Hi everyone, I'm an Indian student and currently I'm in Tehran. The situation here feels really worst and uncertain. We really don't know what's gonna happen next. We're really grateful that the Government of India and the Ministry of External Affairs are in discussion for our safety. But in the times like these, speed matters a lot. I'm not even able to say these things because the airstrikes are happening and it's getting really worse for us. We just request for the quicker and clear evacuation as soon as possible. Please do not wait for the situation to get worse. Just help us. Just get us out of here as soon as possible. ఇక అక్కడే ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి ఒక మహిళ వీడియో తీసి పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయని చెప్పి ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా తెలియని ఒక భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు బతుకుతున్నట్లుగా చెప్పింది. ఇక ఇదే సమయంలో గవర్నమెంట్ చొరవ తీసుకొని అంటే గవర్నమెంట్ ముందుగా కూడా కాపాడేందుకు కానీ శాంతి చర్చలు జరిపేందుకు కానీ సిద్ధమవుతూ ఉంది. దీనికి నిజంగా కూడా మేము చాలా ఆనందంగా ఉన్నాం. అయినప్పటికీ కూడా తొందరగా కూడా వీటన్నిటికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, శాంతి చర్చలు జరపాలి అంటూ తాను కోరుతూ ఉంది. లేని పక్షంలో సిచ్యువేషన్ వరస్ట్ అయితే మాత్రం చాలా కష్టంగా ఉంటుందని చెప్పి కూడా తాను పేర్కొనటం జరిగింది. ఇక మనం కనుక చూస్తే కనుక ప్రజెంట్ ఈరోజు ఉదయం కూడా అమెరికా ఇరాన్ మీద దాడులు జరిపింది. ఎయిర్ బేస్ క్యాంపులు ఇజ్రాయెల్ కానీ యుఏఈ కానీ ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తూ ఉన్నాం కదా విజువల్స్లో, మొత్తం కూడా ఇరాన్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇరాన్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో అమెరికాకి క్యాంపులు ఉన్నాయి. ఆ క్యాంపుల్లో కూడా అక్కడ మనం చూస్తే కనుక తుర్కియాలో కూడా 2,000-5,000 సైన్యం ఉండేటువంటి క్యాంప్ ఉంది. ఇక సిరియాలో 2,000 మంది ఉన్నటువంటి క్యాంప్ ఉంది. ఇరాక్లో 6,000 మంది ఉన్నటువంటి క్యాంప్ ఉంది, 6,000 సైన్యం ఉండేటువంటి క్యాంపు. జోర్దాన్లో 3,000 మంది మోహరించిన క్యాంప్ ఉంది. కువైట్లో 13,000 మంది, ఇది పెద్ద కువైట్లో ఉన్నటువంటిది పెద్ద ఎయిర్ బేస్ అని చెప్పొచ్చు. ఇక సౌదీ అరేబియాలో 3,000 మంది ఉన్నటువంటి క్యాంపు. నావల్ సపోర్ట్ యాక్టివిటీ బహ్రెయిన్లో 7,000 మంది ఉండటం జరిగింది. యుఏఈలోనేమో కెపాసిటీ 5,000 మంది ఉన్నటువంటి బేస్ క్యాంప్ ఉంది. ఒమాన్లో 600 మంది ఉన్నటువంటి బేస్ క్యాంపు. మొత్తం కూడా ఖతార్లో 13,000 మంది ఉన్నటువంటి బేస్ క్యాంప్ ఉంది. కువైట్, ఖతార్లో అమెరికాకు ఉన్నటువంటి బేస్ క్యాంపు, సైన్యం ఇక్కడ ఎక్కువగా ఉన్నారని చూడాలి. వీటిల్నే ఇక్కడి నుంచే ఇరాన్ని టార్గెట్గా చేసుకొని అమెరికా దాడులు జరుపుతుంది. ఇప్పుడు ఈ ఎయిర్ బేస్ క్యాంపులన్నింటినీ కూడా ఇరాన్ టార్గెట్గా చేసుకొని ఇప్పుడు దాడులు జరుపుతూ ఉంది. ఈ దాడులు జరిపే క్రమంలో కూడా ఇప్పటికే మనం చూస్తే కనుక ఒక ఎయిర్ బేస్ క్యాంపును కూడా పూర్తిగా కూడా నేలమట్టం చేయటం జరిగింది. మిగిలిన వాటన్నిటిని కూడా టార్గెట్గా చేసుకొని ఇరాన్ దాడులు కొనసాగిస్తూ ఉంది. ఈ దాడులన్నీ జరిగే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పౌరులు కానీ అక్కడ ఉన్నటువంటి భారతీయులు కానీ వీళ్ళందరూ కూడా చాలా భయపడుతూ ఉన్నారు. ముఖ్యంగా భారత ప్రభుత్వం చెబుతూ ఉంది అక్కడ ఉన్నటువంటి భారతీయులందరూ కూడా సేఫ్గా ఉండే ప్రాంతాలకు వెళ్ళి సేఫ్గా ఉండాలి, ఎవరు బయటికి రావద్దని చెప్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. అమెరికా బేస్ క్యాంపుల మీద జరుగుతున్నటువంటి మిసైల్స్ వర్షంతో కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఇరాన్
చుట్టూ అంటే అమెరికాకు ఉన్నటువంటి బేస్ క్యాంపుల్ని టార్గెట్గా చేసుకొని దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక భయానక వాతావరణం ఆ చుట్టూ నెలకొని ఉంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి, ప్రభుత్వం ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తోంది? రేణు, మనం దాదాపు వారం 10 రోజుల నుంచి కూడా ఇరాన్ పై అమెరికా గానీ ఇజ్రాయెల్ గానీ దాడులు చేసే అవకాశం ఉంది అనేటువంటి కథనాలను మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతోంది. అయితే ప్రస్తుతానికి అక్కడ దాడుల విషయంలో కొంత ఈ దూకుడు అంటే ఇరాన్ గానీ ఇజ్రాయెల్ గానీ అమెరికా గానీ ఒకరిపై అంటే ఇజ్రాయెల్ అమెరికా ఒకవైపు ఇరాన్ మరోవైపు ఉండి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఎప్పటికప్పుడు అంటే ఇజ్రాయిల్ అమెరికా కూడబలుకుని గతంలో 2025లో కూడా 2025 అర్ధ భాగంలో కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా మరోసారి అంటే ఈ అణు చర్చలకు సంబంధించి ఇరాన్ తల వంచకపోవడాన్ని కొంత సీరియస్ గా తీసుకున్నటువంటి అమెరికా ఇజ్రాయెల్ రూపంలో కొంత రెచ్చగొట్టింది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇక తాజాగా అంటే క్షిపణి దాడులు ఏదైతే ఈ రోజు ఉదయం నుంచి ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు దిగిందో ఆ తర్వాత నుంచి కూడా కొంత ఇరాన్ నుంచి కూడా ఘాటుగానే రిప్లై వస్తుంది అనేది స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అమెరికా ఈ ఏదైతే బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుందో మధ్యప్రాచ్యానికి సంబంధించి ఆగ్నేయ ఆసియాలో అలాగే పశ్చిమాసియాలో వాళ్ళు ఏదైతే బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారో ఆ బేస్ క్యాంపులను టార్గెట్ గా చేసుకుని దాడులకు దిగుతోంది ఇరాన్. ఇజ్రాయెల్, అబుదాబి, ఖతారు, యుఏఈ, బహ్రెయిన్, అలాగే కువైట్, సౌదీ, జోర్దాన్ పై దాడులకు దిగింది. అమెరికా బేస్ క్యాంపులే లక్ష్యంగా పెద్ద ఎత్తున దాడులు దిగుతున్నాయి. అంటే మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి ఆయిల్ నిల్వలు కానీ లేదంటే ఇతర వనరులు ఏదైతే సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వీటిని దృష్టిలో పెట్టుకుని అమెరికా అక్కడ బేస్ క్యాంపులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా గతంలో సిరియా గానీ ఇరాక్ లో గానీ ఏదైతే వీళ్ళు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అదేవిధంగా అటు ఆఫ్రికా వెళ్లేందుకు కూడా మధ్యప్రాచ్యాన్ని గేట్ వేగా కూడా భావిస్తూ ఉంటుంది అమెరికా. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఉంది. గతంలో ఆఫ్ఘనిస్తాన్ లో ఒసామా బిన్ లాడెన్ కోసం చేసినటువంటి యుద్ధంలో భాగంగా కూడా ఈ మధ్యప్రాచ్యంలో కొంత బేస్ క్యాంపులను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ బేస్ క్యాంపుల నుంచే ఇటు దాడులకు దిగుతుంది. అటు పాకిస్తాన్ బేస్ క్యాంప్ నుంచి అటు పాకిస్తాన్ లో కూడా కొంత బేస్ క్యాంప్ అంటే ఆ దేశ అధ్యక్షుడిని కానీ ఆర్మీ చీఫ్ ని కానీ కొంత దగ్గర చేసుకునే ఆసిఫ్ మునీర్ ని కూడా దగ్గర చేసుకునే ప్రయత్నం కూడా అమెరికా చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి కూడా ఇరాన్ పై దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేసింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి షెల్త్ బాంబర్ ద్వారా కూడా ఇరాన్ లో గతంలో దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అందుకనే ఇరాన్ కూడా ఘాటుగానే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ దాడులను కొనసాగించేందుకు కూడా ఇరాన్ రెడీ అవుతుంది. అటు అంటే ఒక వైపున అమెరికా గానీ ఇజ్రాయెల్ గానీ రెండు కూడా రక్షణ పరంగా బలమైన దేశాలు అయినప్పటికీ కూడా ఇజ్రాయెల్ ఏదైతే సైనిక శక్తి ఉందో వాళ్ళ సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి పోస్టులు కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఏ సమయంలో దాడి చేసినా సరే మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇరాన్ మిలిటరీ చెప్తూ వస్తుంది. తాజాగా కూడా వాళ్ళు సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇరాన్ మిలిటరీ యుఎస్ బేస్ అంటే జోర్దాన్ లో ఉన్నటువంటి యుఎస్ బేస్ క్యాంప్ మీద ఇరాన్ క్షిపణి దాడులు చేసినట్టుగా కూడా ఇరాన్ మిలిటరీ ప్రకటించింది. అదే విధంగా కొంత అబుదాబిలో కానీ దుబాయ్లో కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోవాలి, ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇజ్రాయెల్ ని కానీ ఖతార్ ని కానీ బహ్రెయిన్ కానీ కువైట్ ని కానీ యుఏఈ ని కానీ ఇరాన్ మిలిటరీ హెచ్చరించడం జరిగింది. ఈ దాడులు మరింత దూకుడుగా కొనసాగేటువంటి సంకేతాలే దాదాపుగా కనపడుతూ వస్తున్నాయి. రైట్, స్టే విత్ us వెంకట్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఒకేసారి 8 దేశాల మీద ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. మిసైల్స్ దాడి చేస్తూ ఉన్నాయి, మిసైల్స్ ని ప్రయోగిస్తుంది ఇరాన్. ఎక్కడైతే అమెరికా ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చుట్టుపక్కల దేశాలలో తమ బేస్ క్యాంపుల్ని ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఇజ్రాయెల్తో కలిసి కూడా దాడులు జరుపుతోంది ఇరాన్ మీద. ఇక దీనికి ప్రతీకారంగా కూడా అమెరికాకు సంబంధించినటువంటి స్థావరాలని ధ్వంసం చేసే విధంగా మిసైల్స్తో టార్గెట్ చేసి ఇరాన్ దాడి చేస్తూ ఉంది. ఇప్పటికే ఒక బేస్ క్యాంపుని నేలమట్టం చేయడం జరిగింది. ఇక మిగిలిన వాటి మీద కూడా దాడులు చేస్తూ ఉంది ఇరాన్. Oh my god! Oh my god! Oh my god! Oh my god! Okay.